సార్ మీరు మాట్లాడే సార్ మీరు మాట్లాడే ముంగట ఒకటి ఊఫ్ కోసం ఆవకాయ ఘాటు ఆవకాయ ఘాటు నాని అన్న నాటు నాటా వైజాగ్ వచ్చామన్న సంగతి అర్థమైపోయింది అందరికీ. స్టేజ్ మీద ఎవరిని చూసినా సరే. థ్యాంక్ యూ. మరి ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చేస్తే ఇంకా 2 రోజులకి ఒకసారి వచ్చేస్తాను చెప్తున్నా. ఈరోజే వైజాగ్ ఎవరు వచ్చారు? అల్లుడు వచ్చాడు. అల్లుడు వచ్చినప్పుడు సాధారణంగా అల్లుడికి మర్యాదలు జరుగుతాయి, విందు భోజనాలు పెడతారు. కానీ ఈ జూన్ 10కి అల్లుడే మీకు విందు భోజనం పెడతాడు. నాకు మామూలుగా మేము మా రిలీజ్ ముందు ఏదైనా ఒక ఫంక్షన్లో మంచి సినిమా తీసామని మాత్రమే మేము చెప్పగలుగుతాం. బ్లాక్ బస్టర్ని చేసేది మీరు. కానీ ఈసారి చెప్తున్నా, బ్లాక్ బస్టర్ మేము తీసాం. ఇంకా దాన్ని ఎక్కడికి తీసుకెళ్తారో మీ ఇష్టం. జూన్ 10 నుంచి అంటే సుందరానికి మీది. మామూలుగా థియేటర్లో ఒక రిలీజ్ రోజు మనందరికీ బాగా అడ్రినలిన్ ఇచ్చేది, మనందరికీ ఒక ఎక్సైట్మెంట్ ఇచ్చేవి మూడు విషయాలు. ఏ సినిమాకైనా సరే బ్లాక్ బస్టర్ అవడానికి ఉపయోగపడేవి. ఒకటి యాక్షన్, రెండోది హ్యూమర్, మూడోది ఇమోషన్. అయితే ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో మనకు కావాల్సినంత యాక్షన్ దక్కింది. హ్యూమర్ ఇంకా ఇమోషన్ కోసం చాలా ఆకలి మీద ఉన్నాం. మీ కడుపు నిండా మీకు ఎంత కావాలంటే అంత జూన్ 10 థియేటర్లో దొరుకుతుంది, అంటే సుందరానికి థియేటర్స్లో. ఇట్ ఈస్ మై ప్రామిస్. అండ్ ఎప్పుడు వచ్చినా సరే మీలో ఒకటిగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేస్తున్నందుకు వైజాగ్ ప్రేక్షకులందరికీ వైజాగ్ ప్రేక్షకులందరికీ ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. ఈ జూన్ 10th ఐ ప్రామిస్ యూ వీ విల్ సెలబ్రేట్ ఇన్ థియేటర్స్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసాం. అండ్ మీరందరికీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేస్తారు. మనకి ఇందాక నేను హోటల్లో చూస్తుంటే బీచ్ కనబడుతూ ఉంది, అలలు ఒకదాని తర్వాత వెనక ఒకటి వస్తూనే ఉంది. మీరు సినిమా చూస్తున్నంతసేపు మీకు నచ్చే సీన్స్, మీకు కావాల్సిన ఇమోషన్, మీకు కావాల్సిన హ్యూమర్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది మన వైజాగ్లో సముద్రంలాగా. అండ్ నా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళందరూ ఈరోజు లేరు, ప్రొడ్యూసర్స్ మాత్రమే ఉన్నారు. సో వాళ్ళందరినీ తర్వాత సేవ్ చేసుకుంటాను. మైత్రి మూవీ మేకర్స్కి నాకు ఇది 2వ సినిమా. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ మెమరబుల్ ఫిలిం. రవి గారు, మనకి ఈ సినిమా తర్వాత మనం ఏం చేయాలన్నది కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చేయాలి. ఎందుకంటే అంటే మించిన సినిమా చేయాలి మనం. అండ్ చేస్తాం, నమ్ముతున్నాను. అండ్ ఫ్యూచర్లో తెలుగు సినిమాని ఒక ఊపైపోయే హీరోయిన్ మన సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతుంది తెలుగులో. హలో, యూ ఆల్సో డోంట్ లిసన్. నేను విన్నాను చెప్పింది కదా ఇందాక. సో థ్యాంక్ యూ నజ్రియా ఫర్ సెలెక్టింగ్ అంటే సుందరానికి టు డెబ్యూ ఇన్ తెలుగు. అండ్ లీలా క్యారెక్టర్లో తన్ని తప్పితే ఇంకెవరిని ఊహించుకోలేరు. ఇంకా ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం 8 రోజుల దూరంలో ఉన్నాం. మీ అందరితో కలిసి ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అండ్ ఇందాక చెప్పినట్టు రిలీజ్ తర్వాత సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మీ అందరితో సినిమా కలిసి చూడాలని ఉంది. ఓకే కదా? థ్యాంక్ యూ సో మచ్. జూన్ 10th రోజు మన సత్తి షర్ట్ చూసారు కదా, తడిసిపోయింది. జూన్ 10th థియేటర్లో అరిచి నవ్వి అందరి షర్ట్లు అలా తడిసిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైజాగ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఒక నిమిషం, జీవీఎంసీ వారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5 నుంచి సింగిల్ ప్లాస్టిక్ యూజ్ని వైజాగ్ మొత్తంలో బ్యాన్ చేశారు. అండ్ అది మన పర్యావరణాన్ని మనం రక్షించుకోవడానికి అది అద్భుతమైన మెట్టు. ఆ స్టెప్లో మన అందరం కూడా పార్టిసిపేట్ చేసి మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఇట్స్ అమేజింగ్ అండి వాట్ యూర్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇనిషియేటివ్. అండ్ ఐ ఆల్సో సపోర్టెడ్. అండ్ ఐ హోప్
వైజాగ్లో అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.